ముందు ముందుగా తండ్రి అయిన దేవునికి అందరి తరపున కృతజ్ఞాస్తుతులు చెల్లించుకుంటూ కూడి వచ్చిన మీ అందరికీ మన ప్రభు రక్షకుడైన యేసుక్రీస్తు నామములో వందనాలండి. చిన్న ప్రార్థన చేసుకొని దేవుని సహాయం కోరి వాక్యంలోకి వెళ్దాం. చిన్న ప్రార్థన. క్రీస్తు యేసునందు మమ్మల్ని మిక్కిలిగా ప్రేమించిన మా పరలోకపు తండ్రి, క్రీస్తు యేసునందే మమ్మల్ని ప్రతినిత్యం రక్షిస్తూ కాపాడుతూ ఆయుష్ ఇచ్చి ఆరోగ్యం ఇచ్చి ఇప్పుడు దాకా మమ్మల్ని సజీవ లెక్కలో ఉంచిన మీ యొక్క ప్రేమను బట్టి మీకు వందనము స్తోత్రం నాయన. తండ్రి, ఎక్కడెక్కడ పోలాం నాయన, మేమందరం నాయ తండ్రి నీ యొక్క పరిశుద్ధ ప్రేమతో నీ యొక్క కుమారుని యొక్క రక్తంతో కడగబడిన పరిశుద్ధులమైన మేమందరం కూడి నాయన మిమ్మల్ని ఆరాధించడానికి, మిమ్మల్ని స్తుతించడానికి మాకు ఇచ్చిన మరొక తనాన్ని బట్టి, మరొక రోజుని బట్టి మీకు వెళ్ళలేని వందములు కోట్లా స్తోత్రం చెల్లించుకుంటూ నాయన ఇప్పుడు నీ బిడ్డలకి నీ యొక్క మాటలు నైనా అందించడానికి నేను సిద్ధపడి ఉండగా తండ్రి, నన్ను మరుగుపరిచి మీరు మాట్లాడి మహిమ పొందండి తండ్రి. నా మాటలు కాదు కానీ మీరు మాట్లాడి నాయన ప్రతి ఒక్క హృదయంలోనే మీ మాట ఫలించుటకు సహాయం దయచేయమని, నీ చిత్తమే మా జీవితం పట్ల జరిగించమని మీకే సమస్త మహిమ ఘనత ప్రభావం ఆరోపిస్తూ మా ప్రియుడు మా రక్షకుడు మీ ప్రియకుమారుడైన యేసయ్య దివ్య నామములో ఈ మనవులన్నీ అడిగి వేడుకుంటున్నాం మా పరలోకపు తండ్రి, ఆమేన్. అందరికీ యేసుక్రీస్తు నామములో వందనాలండి. మరొకసారి ప్రసంగి గ్రంథం 11వ అధ్యాయం 9వ వచనం. చాలమ్మా. ప్రసంగి గారు ఆయన దావీదు కుమారుడు. ఆయనకి లోకంలో ఉన్న జ్ఞానం కంటే మంచి జ్ఞానాన్ని దేవుడిచ్చాడు. అంతటి జ్ఞానము అటు తర్వాత అయిన కానీ తర్వాత పుట్టబోరు వాళ్ళ వల్ల కానీ అంత జ్ఞానం ఎవ్వరు ఉండడని దేవుడు తన యొక్క ప్రేమతో ఇచ్చిన ప్రసంగి గారు ఈ యొక్క ప్రసంగి గ్రంథం రాస్తూ ఒక మాట చెప్తున్నాడు. ఏమని? యవ్వనుడా నీ యవ్వనమందు సంతోషపడుము అంటున్నాడు. యవ్వనుడంటే ఈ లోకంలో ఎంతోమంది యవ్వనిచ్చలకు వెళ్ళే లోకానుసారమైన కుర్రాళ్ళు, ఏ పనికైనా సరే యవ్వనస్తులు ముందుండాలి, యవ్వనస్తులు ఉంటేనే ఏ పనైనా ముందు జరిగిద్ది అని ఎంతోమంది, అంటే ఏదన్నా ఒక పని పూనుకోవాలంటే యవ్వనస్తులు ఉంటే తొందరగా ఈ పని అయిపోద్ది, లేదంటే అది ఒక రాజకీయ నాయకుల దానికైనా లేదా ఇంకా ఏమన్నా వేరే పనులకైనా కానీ యవ్వనస్తులు ముందుండాలి అని ఎక్కువగా ప్రేరణ కోరతారంటే, ఎందుకు కోరతారంటే యవ్వనస్తులు ఎక్కువగా దాని మీద వాళ్ళు ప్రభావం చూపిస్తారు, ఎక్కువగా చేయగలరు, వాళ్ళు దృఢంగా పని చేయగలరని ఒక యవ్వన గురించి ప్రసంగి గారు మాట్లాడుతూ, యవ్వనస్తులు తొందరగా చెడిపోయే వాళ్ళకి లోకానుసారమైన ఆశలు కూడా ఎక్కువ ఉంటాయి. కాబట్టి ఒక యవ్వనస్తుడనే వాడు ఈ లోకంలో వచ్చిన తర్వాత ఆ వయసు వచ్చిన తర్వాత ఆ వ్యక్తి ఆలోచనలు చాలా ఫాస్ట్గా ఉంటాయి. అంటే ఒక వ్యక్తి లోకానుసారంగా బ్రతికేటప్పుడు ఆ వ్యక్తి కానీ తన ఆలోచనలు, తన తలంపులు, తనలో ఉన్న ఆలోచనలు ఈ లోకంలో బ్రతికేటప్పుడు ఎంతగానో స్పీడ్గా పనిచేస్తాయి. అంటే మీకు ఒక విషయం చెప్తానంటే, దేవుడు ఈ ప్రసంగారితో రాపిస్తూ, యవ్వనుడా నీ యవ్వన కాలమందు సంతోషపడము, నీ యవ్వన కాలమందు నీ హృదయము సంతుష్టిగా ఉండనిమ్ము అంటున్నాడంటే, ఏ మనిషికైనా ఒక వ్యక్తిని పిలిచి నీ యొక్క బాల్యదినం నీకు ఇష్టమా, లేదా నీ యొక్క యవ్వన దశం నీకు ఇష్టమా, నీ యొక్క వృద్ధాప్య దశం నీకు ఇష్టమా అంటే యవ్వన దశ ఎక్కువగా కోరుకుంటారు. ఎందుకని అంటే బాల్యదినమందు అతడు చేయాలనుకున్న లోకానుసారమైన పనులు కానీ ఏది చేయలేడు, వృద్ధాప్య దశ మందు చేయాలనుకున్నా కానీ చేయలేడు. కానీ యవ్వన దశ నందు
తాను చిన్నప్పుడు ఏమైతే అనుకున్నాడో, ఏదైతే చేయాలనుకున్నాడో అవన్నీ చేయగలే ఒక పట్టుదల కానీ, ఒక ఆసక్తి కానీ, ఒక ఒక దృఢ సంకల్పం కానీ ఆ వయసులో ఉంటుంది. కాబట్టి మనిషి ఆ వయసులో తను చేయాలనుకున్న సాధిస్తాడు. కాబట్టి యవ్వనుడికి ఎక్కువగా ప్రాధాన్యత ఇస్తా యవ్వను గురించి జాగ్రత్తగా ఉండమని చెప్తున్నాడు అన్నమాట. దీని అన్నిటి గురించి నీకు లెక్క ఉంది లాస్ట్లో. ఎందుకంటే నువ్వు తప్పు చేస్తావో మంచి చేస్తావో నీకు యవ్వన కాల జీవితం కూడా నేను ఇస్తున్నాను అంటున్నాడు. ఎందుకంటే చిన్నపిల్లల విషయంలో కూడా ఎంతోమంది ఆ చిన్న వయసులో చనిపోయిన వారు ఉన్నారు, యవ్వన వయసులో చనిపోయిన వారు ఉన్నారు, వృద్ధాప్య దశలో చనిపోయిన వారు ఉన్నారు. కానీ మనిషికి యవ్వన దశగా వచ్చేంత వరకు దేవుడు మనకి ఆయుష్ ఇచ్చాడంటే, ఆరోగ్యం ఇచ్చాడంటే అది దేవుని కృప. ఇక్కడ యవ్వనుడికి అంతగా ప్రాధాన్యత ఇస్తా దేవుడు చెప్తున్నాడు, యవ్వనుడా నీ యవ్వన కాలమందు సంతోషపడము, నీ యవ్వన కాలము నీ హృదయము సంతుష్టిగా ఉండనిమ్ము, నీ కోరిక చప్పున నీ దృష్టి యొక్క ఇష్టము చప్పున ప్రవర్తింపుము. అవ్వమ్మ గారు ఏం చేశారు? తనకేదైతే దృష్టి ఆలోచించిందో, ఏదైతే తన మనసులో అనుకుందో, చూసి దాన్ని పొందుకోవాలనే ఆలోచన. అంటే మనిషికి ఎవరైనా చూసినప్పుడు తన హృదయంలో తలంపు కలిగిద్ది. తలంపు కలిగినప్పుడు అది తీసుకోవాలనే ఆలోచన వచ్చింది. అది తీసుకోవాలని ఆలోచన వచ్చినప్పుడు తన మనసంతా ఏమైద్ది? ఆ యొక్క ఆలోచన, దాన్ని పొందాలనే ఒక కోరిక, అంటే మనలో ఉన్న ఆలోచనలంతా ఆ పండు మీద ఉన్నప్పుడు పక్కన వాళ్ళ సలహాలు కూడా మన మీద ఆ యొక్క ప్రభావం చూపిద్ది అన్నమాట. అందుకే ఆ అవ్వమ్మ గారు వెళ్ళి ఆ పండు చూస్తున్నప్పుడు ఇది నీకు తెలీదా, ఇది నీకు తెలుసా, అది తినద్దన్నాడా, అది తింటే నువ్వు దేవదూతల కన్నా ఎక్కువగా నువ్వు ఇదవుతావని చెప్పి అది చెప్పినప్పుడు తన మనసంతా దాని మీద ఉండి అది తీసుకోవాలనే ఒక ఆలోచన దానిలో కలిగిందన్నమాట. అవ్వమ్మ గారిలో కలిగినప్పుడు దానిని పొందాలనే ఆలోచన, అంటే యవ్వన దశలో ఉన్నప్పుడు పక్కన వాళ్ళ ప్రేరేపణ కూడా కలిగిందనుకో, ఏదైతే చేయకూడదో, ఏదైతే మనకు దేవుడు వద్దన్నాడో ఆ పని చేయటానికి తొందరపడతారన్నమాట. అందుకనే దేవుడు ఇక్కడ ఒక మాట చెప్తున్నాడు, ఏమని? నీ దృష్టి యొక్క ఇష్టము చప్పున ప్రవర్తింపము, అయితే వీటన్నిటిని బట్టి దేవుడు నిన్ను తీర్పులోనికి తెచ్చును. దేనికని దేవుడు తీర్పులోనికి తెస్తాడు? దేనికని ఒక యవ్వనుడు ఇలా అవడానికి కారణం ఏంటంటే, బాల్య దశలో సొలొమోను గారు దేవుని దగ్గరికి వచ్చారు. యెహోవా దేవుడు, ఒక మాట చదువుకొని ముందుకెళ్దాం. 1 రాజుల గ్రంథం 2వ అధ్యాయం 1 నిమిషం. 1 రాజుల గ్రంథం 3వ అధ్యాయం 7వ వచనం. నా దేవా యెహోవా, నీవు నా తండ్రి అయిన దావీదునకు బదులుగా నీ దాసుడనైన నన్ను రాజుగా నియమించి ఉన్నావు. అయితే నేను బాలుడను, కార్యమును జరుపుటకు నాకు బుద్ధి చాలదు. చాలమ్మా. ఏంటంటే నేను బాలుడై ఉన్నప్పుడు ఎవరిని కోరుతున్నాడు, ఏమని కోరుతున్నాడు? నీ జనాన్ని నేను పాలించటానికన్నా, లేదా వాళ్ళని ఎంతమంది ఉన్నారు, ఎంతమంది ఏ పని చేస్తున్నారు, వీళ్ళకి ఏం కురమాయించాలి, వీళ్ళని ఎలా నేను పాలించాలని నాకు బుద్ధి చాలదు. కాబట్టి ఆ బుద్ధి జ్ఞానాలు నాకు దయచేయి. ఇంకేమంటున్నాడమ్మా? నీవు కోరుకొనిన జనుల మధ్య ఉన్నాను, వారు విస్తరించి ఉన్నందున వారిని లెక్క పెట్టుటయు వారి విశాల దేశము తనిఖీ చేయుటయు అసాధ్యము. ఇంత గొప్పదైన నీ జనమునకు న్యాయము తీర్చగలవాడెవడు? కాబట్టి నేను మంచి చెడ్డలు వివేచించి నీ జనులకు న్యాయము తీర్చున్నట్లు నీ దాసుడనైన నాకు వివేకముగా హృదయము దయచేయుము. సొలొమోను చేసిన ఈ మనవి ప్రభువునకు అనుకూలమాయను గనుక దేవుడు అతనికి ఇలాగ సెలవిచ్చెను. చదవమ్మా. దీర్ఘాయువునైనను ఐశ్వర్యమైనను
శత్రు ప్రాణమయ్యను. అడుగక ఉమ్, న్యాయమును అనుగ్రహించుటకు వివేకము అనుగ్రహించమని నీవు అడిగితివి. ఉమ్, నీవు ఇలాగున అడిగినందున నీ మనవి ఆలకించుచున్నాను. బుద్ధి వివేకమును గల హృదయము నీకిచ్చుచున్నాను. పూర్వీకులలో నీ వంటి వాడు ఒకడును లేడు, ఇక మీదట నీ వంటి వాడు ఒకడును ఉండడు. ఉమ్. మరియు నీవు ఐశ్వర్యమును ఘనతను ఇమ్మని అడగకపోయినను నేను వాటిని కూడా నీకు ఇచ్చుచున్నాను. అందువలన నీ దినములన్నిటను రాజులలో నీ వంటి వాడు ఒకడైనను ఉండడు. చాలమ్మా. ఏమి ఇచ్చాడు దేవుడు? అతను అడగకపోయినా ఐశ్వర్యం ఇచ్చాడు, జ్ఞానాన్ని ఇచ్చాడు, సిరి సంపదలన్నీ ఇచ్చాడు. ఏమండి, ఒక మనిషికి ఇంతగా ధనము ఆయనకి నచ్చినవన్నీ దేవుడు అడగకపోయినా దేవుడు ఇచ్చాడంటే ఆ మనిషి ఇంకా ఒక బాలుడై ఉన్న మనిషి దేవుణ్ణి వేడుకుంటున్నాడు. ఏమని? అయ్యా, నా జీవితం బాల్యదనం, నేను నీ ప్రజల్ని ఏలటానికి నాకు జ్ఞానం సరిపోదు కాబట్టి నేను మీ యొక్క ప్రజలను, అంటే ఇశ్రాయేల్ జనాన్ని ఏలటానికి నాకు జ్ఞానాన్ని కావాలి, ఈ జ్ఞానం నాకు దయచేయమని దేవుని అడిగినప్పుడు దేవుడు అతనికి నీకు జ్ఞానంతో పాటు ఏంటి ఇంకా ఐశ్వర్యమును, ఇంకా ధనధాన్యములుగా అన్నీ నీకు అంతకు నీ తర్వాత కూడా అంతటి జ్ఞాని ఉండడయా అని దేవుడు అతనికి ఆశీర్దిస్తే, అంతగా ఆయన్ని ఆశీర్దించేపాటికి అతను మరి ఏమనుకున్నాడేమో కానీ ప్రసంగి గారు అదే అధ్యాయంలో 11వ వచనం వచ్చేపాటికి 2వ వచనం చూడమ్మా. 1 రాజులు 11వ అధ్యాయం 2వ వచనం. చాలమ్మా. ఏందంట? దేవుడిచ్చిన ధనధాన్యము లేదా ఐశ్వర్యము అంతటిని ఉంచుకొని ఆయన లాస్ట్కి వచ్చేపాటికి, ఈ యొక్క 11వ అధ్యాయం వచ్చేపాటికి మనిషి ఎలా మారిపోయాడు? అనేక మందిని ఉపపత్నుల్ని, రాజుగారి కుమార్తెల్ని తీసుకొని పెళ్లి చేసుకొని ఉంచుకునే స్థితికి వచ్చేసాడు. అంటే దేవుణ్ణి అడిగే పొజిషన్లో ఉన్నాడా, దేవుణ్ణి అడగకుండా పొజిషన్లోకి వచ్చేసాడంటే బాల్య దశలోనేమో ప్రతి ఒక్కటి దేవుణ్ణి అడిగాడు. యవ్వన దశ వచ్చేపాటికి తన ఇష్టానుసారం అయిపోయింది. అంటే ఇప్పట్లో మన యొక్క 10th క్లాస్ దాటిని కానించి కుర్రవాళ్ళలో ఉండేది ఏంటంటే, నా ఇష్టం, నేను చేస్తా, నేను ఉంటా. ఎందుకంటే వయసు పైబడే ఉంది. అంటే యవ్వన స్థాయి వచ్చేంత వాటికి మనిషి ఏమైపోతాడంటే నా ఇష్టం అనే పడుతుంది. అదే చిన్నప్పుడైతే అమ్మా నాన్న ఏది ఇస్తే అది తీసుకుని మెలకుండా ఉంటారు. ఒక్క స్థాయి వచ్చేపాటికి ఏమంటారు? నా ఇష్టం అంటారు. ఎందుకని? తనలో తాను చిన్నప్పుడు చేయాలనుకున్న ఆలోచనలు, నేను ఎలా జీవించాలని ఒక ఆలోచనలు, ఎన్ని మైండ్ సెట్లో తమ హృదయంలో భద్రపరుచుకొని తనకి ఒక వయసు వచ్చేపాటికి ఏం చేస్తాడంటే తన ఆలోచనలు, తన ఇష్టానుసారమైన కోరికలు నెరవేర్చుకునే టైం వచ్చింది. ఎందుకంటే నా దగ్గర కూడా ధనం సంపాదించుకునే టాలెంట్ ఉంది, నేను ఎలాగైనా చేయగలను, ఎలాగైనా సంపాదించగలను, ఎలాగైనా జీవించగలను. అంటే ఒక మనిషికి మెచ్యూర్ వచ్చేపాటికి తను ఎలా జీవించాలో ఈ లోకం నేర్పేసిద్ది. ఈ లోకం ఏం చేసిద్ది? నేర్పేసిద్ది. అరే నువ్వు ఇట్లా చేయరా, పక్కన ఫ్రెండ్సే నీకు చెప్తుంటారు. అరే ఆ ఇంట్లో ఒకరోజు భోజనం చేయకపోతే భోజనానికి డబ్బుల్లో అంటే ఫ్రెండ్స్ ఇయర్, కానీ సినిమాకి వెళ్దామంటే అరే నేను పెట్టుకుంటాను రా, అరే తాగడానికి వెళ్దామా, అరే నేను ఇచ్చుకుంటా. అంటే లోకానుసారంగా చెడిపోవటానికి ఎంతోమంది హెల్ప్ చేస్తారు, కానీ దేవునిలో ఉండటానికి కానీ, ఇంట్లో ఒక పూట కూడికి లేకపోయినా కానీ వాటికి ఏమి సహాయం చేయరు. కానీ లోకానుసారమైన వాటికి ఎంతో సపోర్ట్ చేస్తారు. ఎందుకంటే లోకంలో ఉన్నదంతా శరీరాశ, నేత్రాశ, జీవపడంబం, ఇవన్నీ తండ్రి సంబంధించింది కాదు. లోకంలో ఉన్న వ్యక్తులకి బాగా సైతాన్ పులికొరిపేసిందన్నమాట. ఈ యొక్క పులికొరిపేసిన దానిలో ఒక దేవుని బిడ్డ ఉండాలంటే చాలా కష్టం. ఎందుకంటే లోకం పిలుస్తూ ఉంటుంది, దా ఎంజాయ్ చెయ్యి, ఈ వయసులో కాబట్టి ఇంకే వయసులో చేస్తావు, ఇప్పుడు కాదు ఎప్పుడు వస్తావు. ఫ్రెండ్స్కి ఒక డిగ్రీ వచ్చేపాటికి ఫ్రెండ్స్తో సినిమాలకు వెళ్ళాలి, షికార్లకు వెళ్ళాలి అంటే యవ్వనస్తుల్ని పిలుస్తూ ఉంటారు అనమాట. ఫ్రెండ్స్ లాగుతూ ఉంటారు,
అరే మేము పిక్నిక్ వెళ్తున్నాం వస్తావా అంటే అసలు ఇక తండ్రికి చెప్పే పని లేదు, తల్లిదండ్రులకు చెప్పే పని లేదు. ఏం చెప్తారు తెలుసా, ఇవాళ ట్యూషన్ ఉంది, లేదా మా కాలేజీ ఉంది, ఏదో ఒకటి అబద్ధం చెప్పేసి లోకంలోకి ముందుగా వెళ్ళిపోతుంటారు, లోకంలోకి పరిగెడుతుంటారు. కానీ దేవుని వాక్యంలో ఈ యొక్క సొలొమోను గారు బాల్య దినమందు దేవుని చిత్తం ఏందో కనుక్కున్నాడు. తర్వాత తన ఒక ఏజ్ వచ్చేపాటికి దేవుని చిత్తం అవసరం లేదు. ఎందుకంటే తన ఇష్టం ఏంటి, దేవుని చిత్తం ఏంటి, నువ్వు ఇశ్రాయేల్ జనాంగాన్ని ఏలాలి, నువ్వు ఇలా ఒక నడిపియాలని దేవుడు ఆయనకి ఒక రాజుగా నియమిస్తే ఆయన చేసిన పని ఏంటంటే ఆయన కంటికి ఏది బాగుంటే అది, ఏది నచ్చితే అది దాన్ని ఎమ్మటిని వివాహం చేసుకున్నాడు. ఎంతమందిని? దాదాపు 1000 మందిని చేసుకున్నాడు. 1000 మందిని మనం ఒక రోజు వస్తే ఒక ఆమెను సరిగ్గా చూస్తే వచ్చే వారం సరిగ్గా గుర్తుపట్టలేం. కానీ దాదాపు 1000 మందిని పెళ్లి చేసుకున్నాడు. ఏందంటే తన కంటికి నచ్చిందని నేను చేసుకోవాలంటున్నాడు. అదే మాట అంటున్నాడు. చూడండి ఒకసారి ప్రసంగి గ్రంథం 1వ అధ్యాయం, ప్రసంగి 2వ అధ్యాయం 10వ వచనం. నా కన్నులు ఆశించిన వాటిలో దేనిని చూడకుండా నేను అభ్యంతరము చేయలేదు. ఎందుకని? నేత్రం ఆశిస్తుంది. యవ్వనుడికి ఏం ఆశిస్తుంది? నేత్రం ఆశించింది. రే చూసుకో, మరి ఆ అమ్మాయి మళ్ళీ తర్వాత నీకు దొరకదు, ఇప్పుడే ఐలవి చెప్పేసి, లేదా లోకానుసారంగా ఏదో ఒకటి అంటే మనసు ఏం చేస్తుందంటే ఎమ్మటినే ఆ పని చేసేయాలి, ఎమ్మటినే వెళ్ళిపోవాలి, ఎమ్మటినే చేసే అంటే లోకానుసారమైన కోరికలు నెరవేర్చాలని ఆ యొక్క శరీరం పరిగెత్తుతూ ఉంటుంది. మనసు కూడా దానికి ఆయుధం పోసేసి కానీ ఇంట్లో ఏదో ఒకటి అబద్ధం చెప్పు, నువ్వు ముందా లోకంలో తిరుగు అంటే లోకం ఏమంటుంది? రా రా రా, లోకం పిలుస్తుంది. లోకం ఎలా తయారైందంటే ఒక మంచి పని చేయటానికి ఏం సహాయం చేయదు, కానీ లోకంలో చెడిపోవటానికి 100 మంది రెడీగా ఉంటారు. లోకం అలా ఉంది. ఈ ప్రసంగి గారు కూడా డబ్బు ధనము ఎన్ని ఉండేపాటికి ఏం చేస్తున్నాడు? తన కన్నుకి ఏది నచ్చితే అది కానీ అన్నాడు, కానీ దాన్ని వద్దనే మాట ప్రసంగి గారు అనలేదంట. ఎందుకనంటే తన ఆశలు అలా ఉన్నాయి. అదే ప్రసంగి గారి గ్రంథం 2వ అధ్యాయం 4వ వచనం కానీ చదవమ్మా. గొప్ప పనులు అంట, ఒకసారి చదవండి అమ్మా. నా ఇంట పుట్టిన దాసుడు నాకుండిరి. యెరూషలేమునందు నాకు ముందుండిన వారందరికంటే ఎక్కువగా పశుల మందలను మేకల మందలను బహు విస్తారముగా సంపాదించుకొంటిని. నా కొరకు నేను వెండి బంగారములను రాజులు సంపాదించు సంపదను ఆయా దేశంలో దొరుకు సంపత్తును కూర్చుకొంటిని. నేను గాయకులను గాయకురాండ్రను మనుషులు ఇచ్చయించు సంపదలను సంపాదించుకొని బహుమంది ఉపపత్నులను ఉంచుకొంటిని. నాకు ముందు యెరూషలేమునందున్న వారందరికంటేను నేను గనుడనై అభివృద్ధి నుండి తిని. నా జ్ఞానము నన్ను విడిచిపోలేదు. నా కన్నులు ఆశించిన వాటిలో దేన్ని అవి చూడకుండా నేను అభ్యంతరము చేయలేదు. చాలమ్మా, దేవుడు ఎంతగా ఆశీర్దించినట్ట లేదండి. ఇప్పుడు ₹1 ఉంటే ఇంకో రూపాయి ఏం చేసిద్ది? అదే సాధించి పెట్టిద్ది. అతనికి ఉన్న డబ్బు పక్కన ఉన్న ఆ యొక్క దేశ ప్రాణులు కానీ పక్కన ఉన్న రాజులు కానీ వచ్చి ఆయనతో మాట్లాడి ఆయన జ్ఞానాన్ని గ్రహించి, అబ్బా నీ జ్ఞానం ఎంతగా ఉందని చెప్పి ఆయనతో మాట్లాడి ఆయనకి ఇంకా ధనాన్ని ఇచ్చిన వారు ఎక్కువ. ఎందుకంటే షేబా దేశ ప్రాణి ఉందన్నమాట. ఆమె ఆయన జ్ఞానాన్ని చూస్తానికి వచ్చి ఆయనకి ఇంకా ధనాన్ని ఇచ్చిందన్నమాట. అంటే ఒక వ్యక్తి ఆ డబ్బు సంపాదనలో ఉండి ఇంకా సంపాదించుకున్నాను నేను, నాకు ఇంకా ధనం ఉంది, ఇంకా ఉపపత్నులు ఉన్నారు, ఇంకా కొంత చెరువులు తవ్వించుకున్నాడంట, ఇంకా వృక్షాలు నాటించారంట. ఎన్ని చేశాడంటే తన కంటికి నచ్చింది వాళ్ళ కోసం చెరువులు తవ్వించాడంట, వాళ్ళ కోసం అనేకమైన చేశాడంట. ఎందుకని అంటే తన మనసు తాను కంట్రోల్ చేసుకోలేకపోయాడు. తన మనసు తన చేతిలో లేదు. లోకానుసారమైనగా అంటే
దేవుడు ఇష్టానుసారంగా చేయలే, లోకానుసారంగా చేశాడు. ఎంతోమంది ఉపపత్నులు ఉంచుకున్నాడంట. ఇంతమంది భార్యలను తీసుకొని ఆయన శరీర కోరికలను నెరవేర్చుకుంటూ లోకానుసారంగా జీవించాడు. తర్వాత తను అంటున్నాడు ఇదంతా వ్యర్థమే అంటున్నాడు అన్నమాట. ఇంకా మనం కిందకు చదివితే నా కన్నులు ఆశించిన దాన్ని నేను ఏమన్నాడు, చూడకుండా నేను అభ్యంతరము చేయలేదు. మరియు హృదయము నా పనులన్నిటిని అన్నిటిని బట్టి సంతోషింపగా సంతోషకరమైన దేనియు అనుభవించకుండా నేను నా హృదయం నిర్బంధింపలేదు. ఇదే నా పనులన్నిటి వలన నాకు దొరికిన భాగ్యము. అప్పుడు నేను చేసిన పనులన్నీ వాటి కొరకై నేను పడిన ప్రయాస అంతయు నిదానించి వివేచింపగా అవన్నీ వ్యర్థమైనవి గాను ఒకడు గాలికి ప్రయాసపడినట్టుగాను అగుపడేను. చాలమ్మా. దేనికి ప్రయాసపడినట్టు అండి? గాలికి ప్రయాసపడినట్టు. అంటే గాలికి ప్రయాసపడినట్టు అంటే అర్థం ఏంటి? లోకంలో నువ్వు ఏది సంపాదించినా, దేనికోసం ప్రయాసపడినా అదంతా ఏమైద్ది? మన్నైనది మట్టిలో కలిసిపోద్ది. మనం కొన్ని కోట్లు సంపాదించినా కానీ మనం ఆ కోట్లు ఏమి తినలేము. ఎందుకంటే దేవుడు మనకిచ్చిన ఆ యొక్క ముద్ద మాత్రమే తినగలం. ఎందుకంటే ఒక ఏజ్ వచ్చినాక నీకు షుగరు, బీపీ, లేదంటే థైరాయిడ్, లేదా అన్నం అరకపోవటం, ఎంత సంపాదించుకున్నా కానీ నువ్వు తృప్తిగా తినలేవు. ఎందుకని? ఆ వయసు వచ్చినాక నాకు అరగదు బాబు అంటావు. ఎందుకంటే దేవుడు నీకు కొంత లిమిట్ పెట్టాడు, ఆ లిమిట్ వరకే నువ్వు చేయగలవు. కానీ ప్రసంగ గారు అంటున్నాడు, తర్వాత తెలుసుకొని ఈ ప్రసంగ గ్రంథం రాసి, నేను భూమి మీద చేసినంతా వ్యర్థమే, నేను ఇంతమందిని సంపాదించుకున్నాను, ఇంతమంది భార్యలు ఉన్నారు, ఇదంతా వ్యర్థమే, గాలికి ప్రయాసపడినట్టుంది నా బ్రతుకు అంటున్నాడు. అంటే ఎందుకని అంతగా సంపాదించిన ఆయన, అంతగా భార్యలను కానీ, తనకున్న ఉపపత్నులు కానీ, తనకున్న రాజ్యం కానీ, చుట్టుపక్కల ఉన్న రాజులన్నా కానీ ఈయనంటే భయం, అంతగా దేవుడు అతన్ని చేసినా కానీ, అంతగా ఆయన ఉన్నా కానీ లాస్ట్కి ఒక మాట అంటున్నాడు, ఇదంతా వ్యర్థమే. ఎందుకనంటే దేవుడు తన కళ్ళు తెరిపించినాక అంటున్నాడు ఎంత వ్యర్థమే, నేను చేసినంతా వ్యర్థమే. ఎందుకని? లోకాశలు ఎన్ని, కానీ మనిషి దేవుని చిత్తం నెరవేర్చటమే మంచిదన్నమాట. ఎందుకంటే సామెతలో కూడా మాట చెబుతున్నాడు చూడండి. సామెతల గ్రంథం 2వ అధ్యాయం, సామెతల గ్రంథం 2వ అధ్యాయం 5వ వచనం. యెహోవా యందు భయభక్తులు కలిగి ఉండుట నాలుగు వచ్చిన చదమ్మా. 2:4. వెండిని వెదికినట్లు దాన్ని వెతికిన ఎడల, దాచబడిన ధనాన్ని వెతికినట్లు దానిని వెతికిన ఎడల, యెహోవా యందు భయభక్తులు కలిగి ఉండుట ఎట్టిదో నీవు గ్రహించదవు, దేవుని గూర్చిన జ్ఞానము నీకు లభించును. ఒక వ్యక్తి ఎప్పుడైతే దేవుణ్ణి వెతుకుతాడో, దేవుణ్ణి గ్రహిస్తాడో అప్పుడు జ్ఞానం వస్తుంది. అది ఏ జ్ఞానం? ఈ లోకంలో ఉన్న జ్ఞానం కాదు, దేవుణ్ణి సంపాదించుకోవాలన్న జ్ఞానం వస్తుంది అన్నమాట. మనమందరం ఇప్పుడు దేవుని యందు విశ్వాసం ఉంచి దేవుని చిత్తం నెరవేర్చడానికి, దేవుని యొక్క రక్తంలో కడగబడిన మనకు కూడా దేవుడు మనలో కూడా ఆశీర్వదిస్తాడు, మనలో కూడా దీవిస్తాడు. అది ఏ దీవెన? ఈ లోకానుసారమైన దీవెన కాదు. మనకి పరలోకంలో ధన సమృద్ధిని దాచాడు, దాని నిమిత్తం మనల్ని ఆశీర్వదిస్తాడన్నమాట. ఎందుకంటే ఒక మాట చెబుతున్నాడు చూడండి, కొలసీలకు రాసిన పత్రిక 2వ అధ్యాయం, కొలసీలకు రాసిన పత్రిక 2వ అధ్యాయం 3వ వచనం. బుద్ధి జ్ఞానములు సర్వ సంపదలు ఆయన యందు గుప్తములై ఉన్నవి. మనం ఎవరిని సంపాదించుకోవాలి? దేవుని సంపాదించుకోవాలి. దేవుని సంపాదించుకుంటే అవన్నీ ఏమవుతాయి? మనయే అవుతాయి. అంటే సొలొమోను గారు ఈ లోకానుసారమైన వాటిని సంపాదించుకున్నాడు, ఈ లోకానుసారమైన వాటిని చూసుకున్నాడు. లాస్ట్కి ఏమైపోయాడు? ఇదంతా వ్యర్థం 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 అనుకున్నాడు. మనము దేవుని చిత్తంలో నెరవేరుస్తూ, దేవుని కోసం పనిచేస్తూ, దేవుని చిత్తానుసారం మనం పనిచేస్తే మనం ఎవరిని సంపాదించుకుంటాము?
దేవుని సంపాదించుకుంటాం. దేవుని సంపాదించుకుంటే మనకేమో వస్తాయంట? బుద్ధి, జ్ఞానము, సర్వసంపదలు ఆయన యందు గుప్తంలో ఉన్నవి. అంటే ఆయన బాగా సంపాదించి అనేక మందిని భార్యలుగా చేసుకొని ఎంతో లోకానుసారమైన అనుభవించాడు. కానీ మనము లోకంలో ఉన్నదాన్ని అనుభవించటం కాదు, దేవుణ్ణి అనుభవించాలి. దేవుని వాక్యాన్ని మనం ప్రతినిత్యం అనుభవించాలి, దేవునిలో ఉండాలి. ఆయనేమో లోకానుసారంగా ఉండి అనేకుల్ని వివాహం చేసుకొని విగ్రహంలో తిరిగిపోయాడు. కానీ మనం అలా కాదు. మనం ఎలా ఉండాలి? దేవుని చిత్తం నెరవేర్చడానికి ఆయన యొక్క పరిశుద్ధ రక్తంలో కడగబడిన మనం, ఆయన యొక్క బిడ్డలమైన మనం ఎలా జీవించాలంటే, గలతీ పత్రికలో ఒక మాట ఉంటుంది చూడండి. గలతీ పత్రిక 4వ అధ్యాయం. గలతీ పత్రిక 4వ అధ్యాయం 6వ వచనం. మరియు మీరు కుమారులై ఉన్నందున నాయన తండ్రి అని మొరపెట్టుటకు తన కుమారుని ఆత్మ దేవుడు మన హృదయంలోనికి పంపెను. కాబట్టి నీవిక దాసుడువు కావు, కుమారుడివే. కుమారుడివైతే దేవుని ద్వారా వారసుడివి. అంటే ఇప్పుడు మనం వారసులమైతే మనం ఎవరి చిత్తం నెరవేరుస్తాము? దేవుని చిత్తం నెరవేరుస్తాం. దేవుని యొక్క ఆయన రక్తంలో కడగబడ్డామంటే కాబట్టి మనం ఏమున్నాం? వారసులమయ్యాం. అదే సొలొమోను గారు కానీ ఆయన లోకంలో దాన్ని సంపాదించుకుని లోకం వైపు తిరిగాడు. మనం ఎవరిని సంపాదించుకోవాలి? దేవుని సంపాదించుకున్నాం. ఆయన స్వరక్తంలో కడగబడ్డా కాబట్టి మనం ఏ యొక్క లక్షణాలు మనలో ఉంటాయి? దేవుని చిత్తం నెరవేర్చాలని, దేవుని సంకల్పం చేయాలని, ఆయన తండ్రి చిత్తం ఎలాగైతే యేసు ప్రభువు వారు నెరవేర్చారో మనము ఆయన రక్తంలో కడగబడ్డాం కాబట్టి మనం ఎవరి చిత్తం నెరవేరుస్తాము? తండ్రి చిత్తం నెరవేరుస్తాం. అప్పుడు మనకి సర్వసంపదలు మనం ఎక్కడ సంపాదిస్తాం? పరలోకంలో సంపాదిస్తాం. సొలొమోను గారు ఈ లోకంలో సంపాదించి ఏం చేశాడు? ఆయన అవన్నీ వ్యర్థమే. కానీ మనం యేసు ప్రభు రక్తంలో కడగబడ్డం మనం ఏం సంపాదించుకోవాలి? తండ్రిని దగ్గరికి వెళ్తానికి ఈ లోకంలో దేవుని పని చేస్తే మనం ఏం సంపాదించుకుంటాం? దేవుని యొక్క సర్వసంపదలు మనం సంపాదించుకుంటాం. అర్థమవుతుందా? అంటే ఈ లోకంలో లోకానుసారంగా బ్రతికితే మా ధనం ఉండొచ్చు, ఉండకపోవచ్చు. మన నైట్ కాకరాల చంద్రయ్య గారు చెప్పారు, అక్కడ చెప్పారు దైవజనులు గారు. అంటే మనం సంపాదించుకున్న వృద్ధులంతా ఏమైందంటే ఈ లోకంలో ఉండొచ్చు, ఉండకపోవచ్చు. కానీ మనము దేవుని చిత్తం నెరవేరిస్తే, దేవుని పని చేస్తే మనం అక్కడ సంపాదించుకుంటాం అన్నమాట. అంటే అక్కడ సంపాదించాలంటే మనం ఈ లోకంలో ఏం చేయాలి? ప్రయాసపడాలి. అంటే ఆయన చేసిందేమో, సొలొమోను గారు చేసిందేమో జ్ఞానాన్ని సంపాదించుకున్నాడు, దేవుడు ఇచ్చాడు. ఆయన సంపాదించుకున్నంతా ఏమైంది? గాలిలో ప్రయాసే. కానీ మనం సంపాదించుకునేది యేసు ప్రభువు ద్వారా ఆయన రక్తంలో కడగబడిన మనము ఈ లోకంలో ప్రయాసపడి ఈ దేవుని చిత్తం నెరవేర్చి అనేకమైన ఆత్మలు రక్షించి దేవుని చిత్తాన్ని నెరవేరిస్తే ఎక్కడికి వెళ్తాం? మనం పరలోకానికి వెళ్తాం. పరలోకానికి వెళ్తే అక్కడ మనం ధన సమృద్ధిని సంపాదించుకుంటామట. ఎందుకంటే మనం కూడా ఈ లోకంలో జీవిస్తున్నాం కాబట్టి మనకి శరీర కోరికలు అనేది ఆలోచనలు, తలంపులు వస్తాయి. ఎందుకంటే యేసు ప్రభు వారికే ఆయన మాట చదువుకు ముందుకెళ్తాం. హెబ్రీ పత్రికలో మాట ఉంటుంది చూడండి. హెబ్రీ పత్రిక 5వ అధ్యాయం 7వ వచనం. శరీరధారి అయి ఉన్న దినములలో మహారోదనతోనూ కన్నీళ్లతోనూ మరణం నుండి తన్ను రక్షింపగలవానికి ప్రార్థనలను యాచనలను సమర్పించి భయభక్తులు కలిగి ఉన్నందున ఆయన అంగీకరింపబడిను. మరి మనం ఎలా అంగీకరింపబడతాము? ఆయన రక్తం మనలో ఉంటే మనం కూడా ఏం చేస్తాం? మనం కూడా అంగీకరింపబడాలి. ఎలా అంగీకరింపబడాలి? మనం కూడా శరీర కోరికలను ఏం చేయాలి? నలగొట్టేయాలి. శరీర కోరికలను లోకానుసారమైనవి తీసేయాలి. ఎందుకంటే భక్తుడైన పౌలు గారు ఓ మాట చదువుతున్నారు కొరింథీ పత్రిక రాస్తూ. కొరింథీ 1 కొరింథీ 9వ అధ్యాయం 27వ వచనమా? గాలిని కొట్టినట్టు పోట్లాడలేదు. కానీ ఒకవేళ ఇతరులకు ప్రకటించిన తరువాత నేనే భ్రష్టుడైపోదునేమో అని నా శరీరమును నలగగొట్టి దానిని లోబర్చుకొనుచున్నాను. చాలమ్మా.
అంటే దేన్ని నలగొట్టుకుంటున్నాడు? శరీరాన్ని నలగొట్టుకున్నాడు. దేనికి నలగొట్టుకుంటున్నాడు? తప్పిపోతానేమో అని చెప్పి. అంటే ఒక వ్యక్తి దేవుని చిత్తం నెరవేర్చే టైంలో కానీ లోకానుసారంగా జీవించే వాళ్ళని చూసి ఎక్కడ దారి తప్పిపోతానేమో అని చెప్పి ఏం చేస్తున్నాడంట? తన్ను తాను నలగొట్టుకుంటున్నాడంట. ఏ విషయంలో నలగొట్టుకుంటున్నాడు? లోకంలో పడిపోతానేమో అని చెప్పి. అంటే లోకంలో పడిపోయిన వాళ్ళు ఉన్నారా? భక్తులు ఉన్నారంటే ఉన్నారు. కానీ మనం ఎలా జీవించాలి? లోకంలో పడిపోకుండా జీవించాలి. లోకంలో పడిపోకుండా జీవించాలంటే మనలో ఏముండాలి? దేవుని యొక్క పరిశుద్ధాత్మ ఉండాలి. దేవుని యొక్క పరిశుద్ధాత్మ ఉంటే మనల్ని ఏం చేసిద్ది? తిన్ననైన మార్గంలో మనల్ని నడిపించిద్ది. ఎందుకంటే యేసు ప్రభు వారు ఏం చెప్పారు? నేను వెళ్తున్నాను, మిమ్మల్ని అనాథలుగా మిమ్మల్ని విడవను, మీ వద్దకు పరిశుద్ధాత్మను పంపిస్తానని. ఎవరైతే నమ్మి బాప్తిజం తీసుకున్నారో వాళ్ళకు పరిశుద్ధాత్ముడు వస్తాడు. పరిశుద్ధాత్ముడు వచ్చిన వ్యక్తి తిన్ననైన మార్గం నడుస్తాడు, దేవుని చిత్తం ఏదో చేస్తాడు. కాబట్టి ఈ లోకంలో జీవిస్తున్న మనం మరి ఎంతమందిని ఆత్మలు రక్షిస్తున్నాము, ఎంతమంది దేవుని చిత్తం నెరవేరుస్తున్నాము అనేది మనం గ్రహించాలి. ఎందుకంటే ఏ వ్యక్తి అయినా సరే అలా దేవుని సన్నిధికి వచ్చి వెళ్ళిపోయి దేవుని సన్నిధికి వచ్చి వెళ్ళిపోతాం కాదు, దేవుని చిత్తం ఏందో నెరవేర్చాలి. ఇప్పుడు ఆటో రాజే గారు ఉన్నారు. ఆయన ఏంది? దేవుని చిత్తం నెరవేర్చాలని, ఎంతోమందిని ఆత్మలు రక్షించాలని ప్రతి శనివారం ఇలా పెడుతున్నారంటే అర్థం ఏంటి? ఎవరో ఒకరిని, ఏదో ఒక ఆత్మ మారిద్ది, ఏదో ఒక వ్యక్తి దేవుని చెంతకి వస్తాడు అని. అంటే ఫలించని ప్రతి చెట్టు ఏమేది? నరికి వేయబడను. అలాగే మనం ఇక్కడ దేవుని చిత్తం నెరవేరిస్తేనే అక్కడ మనం ఆ పరలోకంలో అనేకమైనవి సంపాదించుకోగలం. అలాంటివన్నీ మనం ఈ లోకంలో ఉండగానే మనం ప్రయాసపడాలని కోరుకుంటూ, మరి మీరందరూ ఎవరి చిత్తం నెరవేరుస్తున్నారు? అటు సైతాన్ని చిత్తం నెరవేరుస్తున్నారా లేదా ఇక దేవుని చిత్తం నెరవేరుస్తున్నారా గ్రహించాలని కోరుకుంటూ నా మాటలు ముగిస్తున్నాను. చిన్న ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడైన తండ్రి, ప్రేమగల రాజా, నిత్యుడగిన ఆయన, ఉన్నవాడవు అనువాడవని చెప్పగలిగిన గొప్ప దేవుడు అని మా తండ్రి, నీ యొక్క మాటలు నాయన సొలొమోను గారు ఏ రీతిగా అయితే ఈ లోకంలో బ్రతికారో ఆయన మేము కూడా నా తండ్రి ఈ లోకంలోనే బ్రతుకుతున్నాం. కానీ నా తండ్రి ఆయన తన ఇష్టానుసారంగా ప్రవర్తించి ఆయన నీవిచ్చిన ఆశీర్వాదాలని, నీవిచ్చిన నాయన ధనధాన్యములను, నాయన ఇంకా నా అధికారమును అవన్నీ పోగొట్టుకున్నాడయ్యా. కానీ నా తండ్రి మేము నాయన నీ చిత్తం నెరవేర్చాలని, నీ యొక్క పని చేయాలని ఈ యొక్క జీవగ్రంథం చేత మాకు నేర్పించిన మీ యొక్క ప్రేమను బట్టి మీకు వందనము స్తోత్రము నాయన. వింటున్న మేము నాయన నీ పని చేసి నీ చిత్తం నెరవేర్చి ఆ పరలోక రాజ్యంలో నీ చెంత చేరాలనే నా తండ్రి నాయన మరి ఈ యొక్క ఇంటి వద్దకే సువార్త ప్రకటిస్తుండగా ప్రభా, ప్రతి ఒక్కరు నా తండ్రి హృదయంలో భద్రపరుచుకొని నీ చిత్తం నెరవేర్చాలని, నీ యొక్క పని చేయాలని నైనా నీ పని చేసి ఆ యొక్క పరలోక రాజ్యం చేరాలని, మా పరిస్థితి పరలోకంలో ఉందని మేము గ్రహించి నీ పని చేసి నీ చిత్తం నెరవేర్చే బిడ్డగా మేము సహాయం చేస్తున్నందుకు కృతజ్ఞాస్తుతులు చెల్లించుకుంటూ, అలాగే మరి నా తండ్రి ఆటో రాజా గారు కూడా జ్ఞాపకం చేసుకోండి. ఆ బిడ్డ కూడా మరి ఎంతో ప్రయాసపడుతుండగా ఆ బిడ్డకి నైనా నీ చిత్తం జరిగించండి. ఆ బిడ్డ ద్వారా అనేకమైన ఆత్మలు రక్షింపబడి నాయన నీ సన్నిధానానికి రావాలని కోరుకుంటూ, నీ చిత్తమే మా జీవితం పట్ల జరిగించమని మీకే సమస్త మహిమ ఘనత ప్రభావాలను ఆరోపిస్తూ మా ప్రియుడు మా రక్షకుడు మీ ప్రియకుమారుడైన యేసయ్య దివ్య నామములో ఈ మనవులను అడిగి వేడుకుంటున్నాం మా పరలోకపు తండ్రి. ఆమేన్.